హాయ్ అందరికీ, వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కొత్త టిఫిన్ ఐటమ్తో అయితే మీ ముందు వచ్చేసానండి. అదేంటంటే సేమియా పులిహోర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఒక గ్లాస్ సేమియా, చిటికెడు పసుపు, పోపు దినుసులు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కాశ్మీరీ చిల్లీస్ 2, గుప్పెడు శనక్కాయ పప్పులు, ఒక రెమ్మ కరివేపాకండి, ఒక నిమ్మకాయ, గుప్పెడు జీడిపప్పులు, తగినంత సాల్ట్ తీసుకుందాం. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? మరి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులోకి మనము 1 గ్లాస్ సేమియాకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అందులో సాల్ట్, పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత సేమియా యాడ్ చేసుకోవాలి. ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ సేమియాని మనము 90% వరకు కుక్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినంత వరంగా. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక పాత్రలో చల్లని వాటర్ వేసి అందులోకి ఉడికించిన సేమియాని వేయాలి. దీనివల్ల మనకి సేమియా ముద్ద అవ్వకుండా పొడిగా ఉంటుంది. ఇప్పుడు స్ట్రెయిన్ చేసి చల్లార్చాలి. ఇలా చల్లారబెట్టుకోవాలి. మరోపక్క స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో ఆయిల్, పోపు దినుసులు, శనక్కాయ పప్పులు వేసి వేపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి వేసి దోరగా వేయించుకోవాలి. కాసిన్ని జీడిపప్పును తీసుకొని దోరగా వేయించాలి. దోరగా వేపుకొని అవి పక్కన పెట్టేసుకోవాలండి. జీడిపప్పుని ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, కాస్త పసుపు వేసి ఈవెన్గా కలుపుకోవాలి. అందులోకి చల్లార్చుకున్న సేమియాని యాడ్ చేయాలి. ఈవెన్గా కలుపుకోవాలి మనం. ఆ పోపు అంతా బాగా పట్టేలాగా సేమియాకి. ఈ సేమియాని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. సేమియా చల్లారిన తర్వాత లెమన్ని పిండుకోవాలి. నిమ్మరసం సేమియాకు బాగా పట్టేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇలా పొడి పొడిగా రావాలి. ముద్దగా అవ్వకూడదు మనకి. ఇప్పుడు వేపుకున్న జీడిపప్పుని కాసింత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, సేమియా పులిహోర అయితే మనకు రెడీ అయిపోయింది.
ఇప్పుడు పల్లీ చట్నీకి అయితే మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. శనక్కాయ పప్పులు 100 గ్రాములు, గుప్పెడు మంచిపప్పులు, 2 పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కాస్త కొత్తిమీర. పోపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, పోపు దినుసులు, 3 రెబ్బల వెల్లుల్లి, కరివేపాకు అండ్ ఒక ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ మనకు బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక శనక్కాయ పప్పులు, ఒక 2 పచ్చిమిర్చి మధ్యలోకి తుంచి అందులో వేసి వేపుకోవాలి. ఇలా వేపుకొని చల్లారిన తర్వాత మనం మిక్స్ జార్లోకి తీసుకొని చల్లార్చాక ఇందులోకి మనము మంచిపప్పులు, ఉప్పు అండ్ వాటర్, తగినన్ని వాటర్ వేసుకొని అందులో కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, వెల్లుల్లి వేసి వెల్లుల్లి బాగా మనకు దోరగా వేపుకోవాలండి. వెల్లుల్లి బాగా ఎర్రగా వేగిన తర్వాత అందులోకి ఎండుమిర్చి మరియు కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మెత్తగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా చట్నీ, ఆ చట్నీ పోపులోకి యాడ్ చేసుకోవాలి. చట్నీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. అంతేనండి, అందరూ ఎంతో ఇష్టంగా తినే సేమియా పులిహోర అయితే మనకు రెడీ అయింది. విత్ పల్లీ చట్నీ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మీ ముందు వచ్చేస్తాను. బాయ్ బాయ్.